ఒక అందమైన రాజ్యం మన కొరకు సిద్ధపరచబడుతుంది. హల్లెలూయా. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యము, ప్రభు యేసే వెలుగై ఉన్న రాజ్యము, బంగారు వీధులున్న రాజ్యం. ఒకవేళ ఈ లోకంలో కరువు, ఖడ్గము, లేకపోతే మోసము చేయబడి అన్యాయంగా నువ్వు నలగొట్టబడ్డావేమో, అక్కడ కరువు, ఖడ్గము, వ్యాధి, బాధ, మోసం, లంచం, ద్వేషం ఏమీ లేని రాజ్యం. అక్కడ నిరంతరం ఏముంటుందయ్యా? హల్లెలూయా, స్థుతులున్న రాజ్యం. ఆమేన్. అట్టి రాజ్యంలో నీకు నాకు దేవుడు ఒక స్థిర స్థానాన్ని ఏర్పరిచాడంట. అ పర్మనెంట్ సిటిజన్షిప్. ఆమేన్. స్థిరత్వమైన పౌరసత్వం. ఈ లోకంలో చూడండి, ఇంకో దేశానికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు ఉంటే అందులో నీకు పౌరసత్వం, సిటిజన్షిప్ ఏర్పడుతుంది. నువ్వు ఇండియన్ అయినా అమెరికాలో కొంతకాలం నువ్వు నివసించి అక్కడే పనిచేసి కొంతకాలంగా నాకు తెలిసి ఒక 8 to 10 years ఏమో, మరి ఇంకా పెరిగిందేమో నాకు తెలియదు. ఇప్పుడు H1B అవన్నీ అంటున్నారు. ఇవన్నీ చేస్తే నీకు ఒక గ్రీన్ కార్డ్, మీరు మా దేశంలో పౌరులుగా మేము గుర్తిస్తున్నామంటారు. కానీ నువ్వు ఎప్పుడైతే ఆయన రక్తంతో కడగబడతావో, ఆయన చేత ముద్రించబడతావో, లేదా నీటిలో బాప్తిసం పొందుతావో, దేవుడు తానున్న చోట నీకు ఒక పౌరసత్వాన్ని ఏర్పరుస్తున్నాడు. హల్లెలూయా. బాప్తిసానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే నీటిలో ముంచబడావో, ఈ లోకముతో నువ్వు సమాధి చేయబడ్డావు అంతే. ఆమేన్. ఇప్పుడు వరకు నువ్వు జీవించిన నేను అనే జీవితము ఈ లోకంలో పాతి పెట్టేశావు. అపోస్తలుడైన పౌలు అంటాడు, లోకానికి నేను సమాధి చేయబడి ఉన్నాను. ఐఎమ్ క్రూసిఫైడ్ టు ద వరల్డ్. నేను లోకానికి సిలువ వేయబడ్డాను. ఇక మీదట నువ్వు నీటిలో నుండి పైకి తేలుతావు చూడు, క్రీస్తే నీలో జీవించినట్లుగా తిరిగి లేస్తారు. హల్లెలూయా. ఇక మీదట జీవించేవాడను నేను కానీ, ఇట్ ఈస్ నాట్ ఐ దట్ హూ లివ్స్. నేను కాదు జీవించేవాడను, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఆ అందమైన రాజ్యంలో నీవు నేను కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.